కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చెయ్యాలి, అప్పుడు ఉద్యోగం వచ్చేస్తుంది అని మీకు చాలామంది ర్యాంకర్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పెద్దవాళ్ళు, టీచర్లు అందరూ చెప్తా ఉంటారు. బట్ ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చెయ్యాలంటే అందరికీ తెలుసు కదా, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చెయ్యాలని. అప్పుడే కదా సిలబస్ అవుతుంది. సో ఇక్కడ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే నా గురించి నేను ఒకసారి చెప్పుకుంటే మీకు అందులో కన్సిస్టెంట్ ప్రిపరేషన్ వల్ల ఏంటి అనేది ఉపయోగం ఎలా ఉంటుంది ఏంటో ఐడియా వస్తుంది. నేను 2019 నోటిఫికేషన్లో స్టేట్ వైడ్ 44th ర్యాంకర్గా ఉన్నాను. అండ్ ఐ గాట్ ఏ గ్రీన్ పెన్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. కానీ మై గ్రూప్ 2 బట్ మై దిస్ లైఫ్ జర్నీ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్ స్టార్టెడ్ వే బియాండ్ 2003 నుంచే స్టార్ట్ అయిందండి. 2003లో హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను. సరే 2003 నుంచి 2006 వరకు హైదరాబాద్లో అప్పట్లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నీ తిరిగేశాను. అంటే వెతుక్కోవడం, ఒక సబ్జెక్టు ఒక చోట, ఇంకో సబ్జెక్ట్ ఇంకో చోట, అలా వెతుక్కుంటా చివరికి 2006లో ఢిల్లీకి కూడా వెళ్ళిపోయా. ఢిల్లీ కూడా వెళ్ళిపోయి ఢిల్లీలో వజీరామ్ అండ్ రవిలో కోచింగ్ తీసుకున్నాను, జనరల్ స్టడీస్ కోచింగ్. అట్లాగే జాగ్రఫీ కూడా నీతూ సింగ్ అని ఒక ఆవిడ ఉండేవారు అప్పట్లో, అక్కడ తీసుకున్నాను. సరే, డెఫినెట్లీ అప్పట్లో అయితే మాత్రం ఐ గెయిన్డ్ ఇన్ ఢిల్లీ, అంటే ఐ గెయిన్డ్ సమ్వాట్ సబ్జెక్ట్ ఇన్ ఢిల్లీ. అక్కడ కొంచెం మనీ కాస్ట్ అంతా ఎక్కువే, కానీ సబ్జెక్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇలాంటివన్నీ కూడా అక్కడ డెఫినెట్లీ ఇట్స్ అప్పట్లో 2006లో ఇట్స్ ఫార్ బెటర్ దాన్ హైదరాబాద్. బట్ అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కంటే బెటర్ ఐ కీప్ మై మౌత్ షట్. హైదరాబాద్ని కంపేర్ చేయను, కానీ ఢిల్లీలో మాత్రం సమ్హౌ ఐ గెయిన్డ్ సమ్ గుడ్ నాలెడ్జ్. సరే, ఇంకా తర్వాత 2008లో అంటే 2008 వరకు కూడా ప్రిలిమ్స్ ఎప్పుడు నాకు అవ్వలేదు. అప్పుడు మాకు బికాజ్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ ప్రిపరేషన్ 100%. మనకి మేలో ప్రిలిమ్స్ జరుగుతుంది కదా, సివిల్స్. అంతకుముందు నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు, అప్లికేషన్ పెట్టమంటారు. చదువుదాం అనుకుంటా ఫిబ్రవరిలో పుస్తకాలు తీయడం. ఫిబ్రవరిలో పుస్తకాలు తీసి మేలో ప్రిలిమ్స్ రాస్తే అవుతుందా? అవ్వదు కదా. సో అలాగే మొత్తం 2000 అలా గడిచిపోయినాయి. సో ఐ వాజ్ అవుట్ ఆఫ్ సివిల్స్, నా అంత సీన్ లేదని అర్థమైపోయింది. సరే, 2008లో గ్రూప్ 2 రాశాను. మళ్ళీ అదే కథ, రాలేదు. 2011లో రాశాను, అదే కథ, రాలేదు. 2012లో రాశాను, అదే కథ, రాలేదు. 2016లో మాత్రం 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్లో, అంటే మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఒక 3 సార్లు రాశానండి. గ్రూప్ 1 మెయిన్స్ మరి వదలదు కదా మనకి. సివిల్స్, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నప్పుడు ఆ గ్రూప్ 1 దొరద కూడా ఉంటుంది బాగా. సరే, ఆ గ్రూప్ 1 కూడా 3 సార్లు మెయిన్స్ రాయడం జరిగింది. 2004లో ఒకసారి, 2008లో ఒకసారిని, మళ్ళీ 2017లో ఒకసారి గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యి ప్రిలిమినరీ మెయిన్స్ రాయడం జరిగింది. సరే, అది కూడా పక్కన పెట్టేయండి. ఇంక 2016లో గ్రూప్ 2లో మాత్రం ఐ వాజ్ ఇన్ 1:2 లిస్ట్. 1:2 లిస్ట్లో కూడా ఎలాగంటే 308.8 ఉంది నా స్కోరు. ఆ నోటిఫికేషన్లో మాకు మొత్తం మార్క్ లిస్టు, కేటగిరీస్ అన్నీ ఇచ్చేసారనమాట. లిటరల్లీ 308.9కి ఒక జాబ్ వచ్చింది, సీనియర్ ఆడిటర్ పోస్ట్. నా దగ్గర కట్ అయిందనమాట, అంతే సింపుల్. ఆ నెక్స్ట్లో నేనున్నా. ఇది ఎప్పుడు తెలిసిందంటే 2018 ఫిబ్రవరిలో తెలిసింది ఈ విషయం. 2016 నోటిఫికేషన్ మొదలైతే 2017లో ఎగ్జాములు జరిగితే 2018 జనవరి, ఫిబ్రవరి
సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాం. 2018 ఫిబ్రవరి ఎండింగ్ అలాగా ఆ మార్క్ లిస్ట్ పెట్టేసరికి సరే మనకి ఇంక ఉద్యోగం రావట్లేదని క్లియర్ కట్గా మార్క్ లిస్ట్ వల్ల తెలిసిపోయిందనమాట. సో అక్కడ దట్స్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అంటే ఆఫ్టర్ 15 years కళ్ళు తెరుచుకున్నాయి. దెన్ ఐ స్టార్టెడ్ దిస్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. అంటే ఇంకా 2018లో మార్చ్లో పుస్తకాలు తీసాను అంతే, ఇంకేం ఆలోచించలే. ఒకటే ఆలోచన, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, బట్ ఈసారి వచ్చే నోటిఫికేషన్కి నేను ఖచ్చితంగా బాగా చదివి ఆ హై అంటే 308 వచ్చినప్పుడు అక్కడ టాప్ స్కోర్ అరౌండ్ 330 పైన ఉన్నాయన్నమాట. సో ఒకటే ఆలోచన, 330 పైన స్కోర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, మనకి ఎందుకు రావా మార్కులు అంటే బాగా చదివితే వస్తాయి అని ఒక ఓవరాల్ 15 years ఎక్స్పీరియన్స్తో సరే అవుట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ లైఫ్ ఇంకా తప్పదు, ఇంకా లాస్ట్ ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలి, గట్టిగా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడున్న దారులన్నీ ముసిగిపోతాయి కదా న్యాచురల్గా. 38 yearsకి 1980 born, 2018లో 38 years, అప్పటికి అన్నీ అయిపోతాయి. అప్పటికి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఏమన్నా డబ్బులు ఉంటే వ్యాపారం చేసుకోవడం, లేకపోతే వదిలేయడం. ఇంకా లైఫ్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు ఆ పరిస్థితి ఆ టైంలో. బట్ ఐ టుక్ సమ్వాట్ సీరియస్ డెసిషన్ టు సిట్ ఫర్ అనదర్ అటెంప్ట్. బట్ అక్కడి నుంచి మాత్రం మార్చి నుంచి మాత్రం కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేశానండి. దట్స్ ఫర్ షూర్. అంటే ఐ డోంట్ నో వెన్ నోటిఫికేషన్ కమ్స్, బట్ 2018 మార్చ్లో ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, స్టాటిక్ సబ్జెక్ట్స్, అవి చదవడం మొదలుపెట్టాను. దాంతో లక్కీగా 2018 డిసెంబర్ 31న ఒక బుల్లి నోటిఫికేషన్ 446 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే మొత్తానికి 2019లో ఎగ్జామ్స్ అయినాయి. 2020లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మార్చి నుంచి కరోనా లాక్డౌన్ అంతా స్టార్ట్ అయింది. 2020 అక్టోబర్లో 2020 అక్టోబర్ 30న ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు. అందులో మన నంబర్ ఆల్రెడీ మాకు కరోనా టైంలోనే తెలిసిపోయింది, ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి గ్రూప్ ఫామ్ అయ్యాం, మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా. సో సమ్హౌ ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ గెటింగ్ ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్, గెస్టెడ్ పోస్ట్ కంఫర్టబుల్లీ అని అర్థమైపోయి ఇంకా రిలాక్స్ అయిపోయాం. సరే ఫైనల్గా 2021లో మాకు పిలుపు వచ్చింది జాబ్లో జాయిన్ అవ్వమని. 2021లో జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ స్టార్టెడ్ 2018 మార్చ్ ఆన్వర్డ్స్. ఐ స్టార్టెడ్ మై కన్సిస్టెంట్ ప్రిపరేషన్. ఈ కన్సిస్టెంట్ ప్రిపరేషన్కి బయట ప్రెషర్స్ అందరికీ కామనే, ఎవరు ఏం అతిథులు కాదు. ఉద్యోగం లేనప్పుడు అందరం అతిథులు కాదు, అందరికీ ప్రెషర్ ఉంటుంది. బట్ ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఉంటేనే ఏ మనిషి అయినా, ఏ ఆస్పిరెంట్ అయినా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ పడుతుంది అన్నమాట. సో అవి ఏంటి అనేదే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అండ్ ఐ ఆల్రెడీ ఒకటి తయారు చేశా, ఇది జాగ్రత్తగా గమనించండి. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే సాలిడ్ మెటీరియల్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అండి. ఇక్కడే దొరికిపోతాం. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డైరెక్షన్లెస్. ఏమి చదవాలి అన్న డైరెక్షన్ లేకపోవడం, ఏం చదవాలో తెలియకపోవడం. అంటే ఏంటి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ టెక్స్ట్ బుక్ చదవాలని తెలియకపోవడం, అంతే సింపుల్. ఎందుకంటే మీకు ఎవడైనా ఒక ర్యాంకర్నో లేకపోతే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్నో ఎవరినో ఒకరిని, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏమో వారి మెటీరియల్ ఆడ తయారు చేసి ఇస్తాడు, ర్యాంకర్లు ఏమో ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 పుస్తకాలు చెప్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఆర్ మోర్ మార్కెట్లో. సో అక్కడ డెఫినెట్గా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బుక్స్, కానీ ఒక్క పుస్తకం అనేది లేదు కదా. ఒకటే ఒక పుస్తకం చదవండి, ఇది మీరు చదివితే ఉద్యోగం వచ్చేస్తుంది అన్నది ఎక్కడా లేదు. ఆ ఒక్క పుస్తకాన్ని మనం తయారు చేసుకోవాలి.
ఆ ఒక్క పుస్తకాన్నే మనం తయారు చేసుకోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. సో ఆ ఒక్క పుస్తకాన్ని మనం తయారు చేసుకునే టైము ఇప్పుడు మే 20-30వ తారీఖున కాదు. లాస్ట్ ఇయర్ మే 30వ తారీఖు నుంచి నాకులాగా గ్రూప్ 2 నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొడదాము అనుకున్నవాడు చేసే పని. లేదా 2019 నుంచో 2020 నుంచో గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతూ అన్ని పుస్తకాలని ఇలా తిరిగేసుకుంటా అన్నిట్లో చదువుతూ ఉంటే న్యాచురల్గా ఆ వన్ సాలిడ్ మెటీరియల్ తయారవుద్ది. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా వన్ సాలిడ్ మెటీరియల్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ నెసెసరీ ఫర్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. సో ఇది ఎవరైతే మీరు కన్సిస్టెంట్గా సాలిడ్ మెటీరియల్ని మనం రెడీ చేసుకోగలుగుతాం, అప్పుడు ఆటోమేటిక్గా ఒక స్టార్టింగ్ పాయింట్ మనం ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ కనబడుతుంది, దాంతో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గో బ్యాక్ టు అవర్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్. స్కూల్లో ఏం చేసేవాళ్ళం మనం, లేదా కాలేజీలో ఏం చేసేవాళ్ళం? మనకు సిలబస్ ఉండేది, దానికి ఒక టెక్స్ట్ బుక్ ఉండేది, అందులోనే ఉండేది ఆ టెక్స్ట్ బుక్లోనే సిలబస్ అంతా. ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైంకి నెల రోజుల ముందు, మనలాంటి యావరేజ్ క్యాండిడేట్స్ ఏమో ఎగ్జామ్ ముందు నెల రోజుల ముందు మొదలెట్టేసేవారు. We have a starting point in the syllabus, in the textbook, and we have an ending point. ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ స్ట్రెయిట్ లైన్లో ఉంటుంది, అటు ఇటు ఉండదు అనమాట. ఇంక ఎత్తుక్కోవడాలు ఏమి ఉండవు. ఇక్కడ మన ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే ఆ సాలిడ్ మెటీరియల్ లేకపోవడం అనేది ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఆ సాలిడ్ మెటీరియల్ తయారు చేసుకోవడానికే మనకున్న టైం మనకుంటుంది. టైం లేనప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, లైక్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ పర్సన్ ఆర్ కోచింగ్. అందులో మొహమాటం ఏం లేదండి. ఇక్కడ అందరూ కోచింగ్లు లేకుండా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు అంటూ ఉంటారా అంటే వెరీ రేర్. దట్స్ టైం వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు కానీ మీరు తయారు చేయడం మొదలుపెట్టారు అనుకోండి, యూ విల్ బి రెడీ ఫర్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్. ఈ ఇయర్ నోటిఫికేషన్ ఎగిరిపోద్ది. అందుకని ఇక్కడ ఆ సాలిడ్ సోర్స్ని, మెటీరియల్ని మొహమాటం లేకుండా చక్కగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఒక డైరెక్షన్ ఏర్పడుతుంది. ఆ డైరెక్షన్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ అనేది మొదలవుతుంది. స్ట్రాటజీ అంటే ఏంటి? మన గ్రూప్ 2 ఎగ్జాము ప్రిలిమినరీకి ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయి, మెయిన్స్కి ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఎప్పుడు ఏ సబ్జెక్ట్స్ చదవాలి అనేది స్ట్రాటజీ. ఇప్పుడు సెప్టెంబర్ 15న డేట్స్ ఒకటి ప్రెడిక్షన్లో ఉండాలి. ఇప్పుడు సెప్టెంబర్ 15న మనకి నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమినరీ నవంబర్ 15 కానీ 22 కానీ జరిగే అవకాశాలు ఉంటాయని నా అంచనా. అలాగే మెయిన్స్ వచ్చేసి జనవరి 31 కానీ ఫిబ్రవరిలో కానీ జరుగుతుందని నా అంచనా. నేను అది నమ్ముతాను. వన్స్ ఐ యామ్ ఇన్ స్ట్రాటజీ, ఒక ప్లాన్ వేసుకుంటున్నప్పుడు ఐ బిలీవ్ దీస్ డేట్స్. అంతేగాని ప్రిలిమినరీ జనవరిలో ఉంటుందిలే, మెయిన్స్ ఏమో ఇంకో 4 నెలల తర్వాత ఎప్పుడో ఎలా అదేంటది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటుందిలే, అప్పుడు డబ్బులు ఉంటాయి కదా, మార్చిలో డబ్బులు ఉండవు కదా, జీతాలు ఇలాంటి కాకమ్మ కబుర్లన్నీ మనం మైండ్లోకి రానివ్వకూడదు. బీ ప్రాక్టికల్ అండ్ థింక్ ఇన్ ద అంటే ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నవంబర్ 15, 22న ప్రిలిమినరీ జరిగిపోద్ది, జనవరి 31న మెయిన్స్ జరిగిపోద్ది అనగానే కంగారు వచ్చి జరగదులే అన్న ఒక నెగిటివ్ అప్రోచ్లోకి వెళ్తాం. అక్కడే మనం ఫస్ట్ ఫెయిల్యూర్. కానీ ఎప్పుడైతే నవంబర్ 15, 22 ప్రిలిమినరీ జరుగుతుంది, మెయిన్స్ జనవరి 31 లోపలనే జరిగిపోద్దని ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేసామో, భయం స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఏం ప్లాన్ వేస్తే దాన్ని కవర్ చేయగలుగుతామో మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో అలాగా మనం కానీ ఈ డేట్స్ని నమ్మితే ఒక ప్లాన్ బయటకు వస్తుంది. ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ ముందు చదవాలా, మెయిన్స్ ముందు చదవాలా అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈసారి ప్రిలిమినరీకి మీకు 1:12 కానీ 1:15 కానీ
ఎట్ ద మ్యాక్స్ 1:20 కానీ, ఎందుకంటే FBO అలాగే తీసుకున్నారు కాబట్టి ఏదో ఒకటి ఈ మూడిట్లో ఫిక్స్ అయిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి, ఒక 900 చిల్లర పోస్టులు ఉంటాయి, 750 పోస్టులు ఉంటే ఇంటూ 12, 750 పోస్టులు ఉంటే ఇంటూ 15 ఇంటూ 12, అంటే ఎటు తిరిగి 1:20 తీసుకుంటే 750 పోస్ట్స్ ఉంటాయి అనుకుందాం. ఇంకా పెరుగుతాయి అంటున్నారు కానీ వదిలేండి, 750 పోస్ట్స్ అయితే ఉన్నాయి అంటున్నారు కదా. సో మ్యాక్సిమం 15,000 మంది రాస్తారు అంతే. అక్కడ అప్లై చేసేది కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. సో ఇందులో గెటిన్ అవ్వాలంటే ప్రిలిమినరీలో మంచి మార్కులు రావాలి కాబట్టి అక్కడ భయం ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం 3 నెలలు 5 నెలలు ప్రిలిమినరీ సబ్జెక్టుల మీదే కుస్తీ పడతా కూర్చున్నాం అనుకోండి, ప్రిలిమినరీ పాస్ అవుతాం, ఈ దప్పడిపోతాయి. ఏం తక్కువేం కాదుగా, ఇవి పెద్ద పెద్ద సబ్జెక్టులే. సో ఇక్కడ దప్పడిపోతాయి. సో అందుకని ఎంతో కొంత ఇంటిగ్రేటెడ్ కాంబినేషన్లో వెళ్ళాలి, తప్పదు. అదర్వైజ్ రేపు పొద్దున్న ఫైనల్గా మనం లిస్ట్లో ఉండం. సో కొంచెం ధైర్యం చేసి ఒక ప్లాన్ లాంటిది పెట్టుకోవాలి. నేనైతే మీకు సలహా ఇచ్చే ప్లాన్ ఏంటంటే, జూన్ నెలలో ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి, ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. జూలై నెలలో జాగ్రఫీ కంప్లీట్ చేయండి ప్రిలిమినరీ యాంగిల్లో, పాలిటీ కంప్లీట్ చేయండి మెయిన్స్ యాంగిల్లో. ఆగస్టుకు వచ్చేసరికి ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేయండి, ఇటు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కంప్లీట్ చేయండి. ఇంకా సెప్టెంబర్ 1, ఆగస్ట్ 31 ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ మెయిన్ సబ్జెక్ట్స్. సెప్టెంబర్ 1 నుంచి మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ పక్కన పెట్టండి, ఇంకేం లేవు. ఇంకా మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేశారు కాబట్టి అది రివిజన్ స్టార్ట్ చేస్తారు. జాగ్రఫీ కంప్లీట్ చేశారు కాబట్టి జాగ్రఫీ రివిజన్ స్టార్ట్ చేస్తారు. సొసైటీ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి సొసైటీ రివిజన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మిగిలిందల్లా మెంటల్ ఎబిలిటీ. మీకు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 15 ఎగ్జామ్ అయితే 2.5 నెలలు ఉంటుంది. రోజుకో గంట ప్రాక్టీస్ చేసినా ఫైన్. ఫ్రెష్గా కరెంట్ అఫైర్స్ అప్పుడు మొదలెడతారు. అప్పుడు డైలీ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఒక 3 అవర్స్ పెట్టుకుంటే ఆ 75 డేస్లో 10 months, January to October ఎండింగ్ 10 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఆర్ నథింగ్ బట్ టాపప్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. మీరు ఆల్రెడీ ఇండియన్ పాలిటీ చదివేసి ఉంటారు, దాని టాపప్లే కరెంట్ అఫైర్స్. ఇండియన్ ఎకానమీ చదివి ఉంటారు, దాని టాపప్సే కరెంట్ అఫైర్స్. జాగ్రఫీ చదివారు, అన్ని టాపప్సే కదా కరెంట్ అఫైర్స్ అంటే. ఎటు తిరిగి మీరు కొత్తగా చదివేదల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాంటి ఈవెంట్స్ అన్నీ చదువుతారు. సో ఎక్కడో చోట మీరు దాన్ని ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇఫ్ యూ విష్ మీరు రోజుకో గంట చొప్పున ఈ 3 నెలలు కూడా చదువుకోవచ్చు. అది కూడా మీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లకి కలుపుకొని ఒక 1 అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ మీద మీరు టైం స్పెండ్ చేయాలి. అలా కూడా ఒక రకంగా ప్లాన్ వేసుకోవచ్చు. దట్స్ యువర్ ప్లాన్. అండ్ ఇండివిజువల్గా ప్లాన్ టు ప్లాన్ మారుతుంది కదా. సో ఇది ఒక బేసిక్ ప్లాన్ కింద పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది, నవంబర్ 15కి ప్రిలిమినరీ రాసేస్తారు కదా. అప్పుడు మీరు ఏపీ హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి రివిజన్లోకి వెళ్తారు. ఇండియన్ పాలిటీ కంప్లీట్ చేశారు కాబట్టి రివిజన్లోకి వెళ్తారు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఇక్కడ కంప్లీట్ చేస్తారు కాబట్టి యూ విల్ గో ఇన్ టు రివిజన్. సో ఇవన్నీ రివిజన్లోకి వెళ్ళిన తర్వాత ఇదొక్కటే కొత్తగా సబ్జెక్ట్ చదవడం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అనేవి మొత్తం ఇయర్ లాంగ్ ఈవెంట్స్ కవర్ అవ్వాలి కాబట్టి నేను ఇది చివరి పెట్టాను. మీరు ఈ మధ్యలో చదివేశారనుకోండి, మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ నవంబర్ వరకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుతారు కదా, అన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో అందుకని నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ బేసిక్ పార్ట్ని చివరిగా పెట్టాను. సో ఈ విధంగా మీకు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్ ఉండాలంటే ఒక స్ట్రాటజీ వేయాలి. ఈ స్ట్రాటజికల్గా చదవాలంటే మీకు ఒక డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్, ఎగ్జామ్ డేట్స్ పరంగా డైరెక్షన్ ఉండాలి. సాలిడ్ మెటీరియల్ ఉండాలండి ఫైనల్గా. సో ఆ సాలిడ్ మెటీరియల్ ఎతకడం దగ్గరే మొత్తం అందరూ 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బీ అవుట్ ఆఫ్ ద రేస్. ఎవరైతే ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారో మీరు గమనించండి, అరే రివిజన్ చేయలేదు అంటారు. మీరు రివిజన్ చేసే టైం ఎక్కడ ఉంటుంది అసలు? ఇప్పుడు మీరు ప్రిలిమినరీ చదువుకుంటా ఉంటే నవంబర్ 15 తర్వాత ఏపీ హిస్టరీని
ఒకసారి చదవడానికే పూర్తవుతుంది. మెయిన్స్లో అన్ని సబ్జెక్టులు చదవాలి కదా. సో ఇంక రివిజన్ అన్న కాన్సెప్ట్ ఏముంది, రివిజన్ లేదు. అందుకని మీరు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని ఎవరినైనా అడగండి, రివిజన్ సరిగ్గా చేయలేదు అంటారు. రివిజన్ చేయడానికి ముందు ఒకసారి చదవాలి కదా ఫస్ట్లో. సో దానికి మీకు ఒక బౌండరీ, ఒక సాలిడ్ సిలబస్ ఉండాలి. సో దాని గురించి నేను మీకు ప్రొవైడ్ చేసేది నా కోర్సెస్ ఉన్నాయి. మీరు ఆ బౌండరీ కానీ వెతకలేని పక్షాన యూ కెన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై కోర్సెస్. ఓకే, ఏపీ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ రెడీగా ఉంది. దిస్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ సపరేట్, తర్వాత మిడివల్ హిస్టరీ సపరేట్, తర్వాత మోడర్న్ హిస్టరీగా ఉంది. ఎందుకంటే స్ప్లిట్ చేశానంటే బేసిక్ రీజన్ ఏంటంటేనండి, అందరికీ అన్నీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది మోడర్న్ హిస్టరీ బాగా చదువుకుందామని ఆశతో ఉన్నవాళ్ళు దే మైట్ సర్చ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ ఒక సోర్స్ ఫాలో అవుదాం అనుకుంటే దే విల్ మొత్తం అంతా కలిపి ఒక దాంట్లోనే పెట్టాను అనుకోండి, అది తీసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అరే మోడర్న్ హిస్టరీ మనకు వచ్చు కదా, మిడివల్ రాదు కదా, ఒక్కదాని గురించే తీసుకోవాలా అన్న యాంగిల్లో నేనేం చేశానంటే హిస్టరీని మాత్రం స్ప్లిట్ చేశా. అవకాశం ఉంది కాబట్టి సిలబస్ పరంగా వాడు క్లియర్గా అలా ఇచ్చాడు కదా మనకి. సో నేను యాజ్ పర్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను అలాంగ్ విత్ పీవైక్యూస్. అదొకటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీవైక్యూస్ ఇన్ ఎవ్రీ కోర్స్. అట్లాగే మీకు మై ఏపీ హిస్టరీ ఈజ్ రెడీ స్టార్టింగ్ టు ఫినిష్. యూ కెన్ కంప్లీట్ వన్స్. ఒకసారి తీసుకుంటే మీరు వీడియోస్ వినేసి నేను ఇచ్చింది చదివితే మీకు 100% సిలబస్ కవర్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ కూడా పెట్టాను, ఒక 1500 పీవైక్యూస్ మీకు కోర్సులో పెట్టేసా. సో ఏపీ హిస్టరీ కూడా అయిపోద్ది. పాలిటీ కూడా ఇట్స్ డన్. ఆర్టికల్స్ మొత్తం 395 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఇంకా మీరు చదవడం స్టార్ట్ చేయడం, చదవడం ఫినిష్ చేయడమే మీ వంతు. ఇంకా చివరికి ఇండియా అండ్ ఏపీ ఎకానమీకి వచ్చేసరికి మాత్రం బేసిక్ అంతా కూడా రెడీగా ఉంది. నవ్ ఐ స్టార్టెడ్ కరెంట్ అప్డేటింగ్ ద ఇండియన్ ఎకానమీ. అది ఎవ్రీ మంత్ నడుస్తూ ఉంటుంది. అది ఎగ్జామ్ దాకా ఐ విల్ బీ గివింగ్ అప్డేట్స్. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి డైలీ న్యూస్ పేపర్లో మనకి ప్రస్తుతానికి ఎకనామిక్ సర్వే అవైలబిలిటీలో లేదు కాబట్టి వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ న్యూస్ పేపర్స్. ఏపీ ఎకానమీకి ఇంకా ప్రస్తుతానికి అయితే న్యూస్ పేపర్స్ ఒకటే దిక్కు. ఆ న్యూస్ పేపర్స్లోంచి ఇంకా రకరకాల మెటీరియల్స్ గ్యాదర్ చేసుకుని మనం ఏపీ ఎకానమీ సోర్స్ తయారు చేసుకోవాలి. కోర్స్ మొత్తం ఒక సాలిడ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి. అది దట్ విల్ బి డన్ ఎవెన్చువల్లీ. ప్రిలిమినరీలో కరెంట్ అఫైర్స్ వరకు నేను చేసే డైలీ న్యూస్ పేపర్ యాక్టివిటీస్ సరిపోతాయి. వన్స్ మెయిన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ 30 క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలనేది ఐ విల్ బి గివింగ్ యూ కంప్లీట్లీ. సో ఇండియన్ ఎకానమీకి అయితే మాత్రం రెడీగా ఉంది. స్లోగా మొత్తం మంత్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు టిల్ ద ఎగ్జామ్. సో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కోర్స్ ఈజ్ ఆల్సో రెడీ. ఇవి నేను ప్రొవైడ్ చేసేవి ప్రస్తుతానికి. సో మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే వీటితో స్టార్ట్ అండ్ ఫినిష్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్కి వన్ డైరెక్షన్ ఉండాలి, ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూపించినట్టు ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోటుకి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. అదే మనం గూగుల్ మ్యాప్ లేనప్పుడు సొంతంగా వెళ్ళాలంటే ఎలా ఉండేది, ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత స్ట్రైట్ స్టార్ట్ టు ఫినిష్ వెళ్ళిపోవడమే, మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవడమే. దట్ ఈస్ వాట్ ఐ యామ్ గివింగ్ యూ. ఐ యామ్ దట్ మ్యాప్ ఫర్ యూ. ఈ కోర్సెస్ పరంగా ఐ యామ్ దట్ మ్యాప్, సింపుల్, అంతకన్నా ఏం లేదండి. నేను కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదన్నా సరే దట్ మ్యాప్. బట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి 1 by 1 వేరీ అవుతాయి కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ టేకర్. ఇంకా తప్పదు అది ఇంకా ఎలాగా అనేది దానికి ఏమీ ఆన్సర్ లేదు. ఇంకా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూటా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూటా అంటే ఆ బుక్కా ఈ బుక్ అని అంతే. ఆ ఒక బుక్లో ఉందా ఈ ఒక బుక్లో ఉందా అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉందా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉందా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ని గ్యాదర్ చేసుకునే నాలెడ్జ్ ఎక్కడ ఉందనేది ట్రెజర్ హంట్, నాలెడ్జ్ ట్రెజర్ హంట్ అంతే. ఇంకా ఎత్తుక్కోవడమే, ఇంకా అందులో దానికి వేరే మార్గం లేదు. సో ఆ విధంగా వన్ సాలిడ్ మెటీరియల్ విత్ పర్ఫెక్ట్ డైరెక్షన్
నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు కానీ జూన్లో స్టార్ట్ అండ్ ఫినిష్ చేయండి. కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ వన్ ట్రస్టెడ్ సాలిడ్ మెటీరియల్ టు కంప్లీట్. ఇప్పుడు వన్స్ నా కోర్స్ తీసుకున్నారనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ అండ్ యూ విల్ ఫినిష్. ఆటోమేటిక్గా మీరే కన్సిస్టెంట్ అయిపోతారు. ఇంకేం డౌట్ ఏం లేదు. ఇంకా ఫైనల్గా అబ్జర్వ్ దిస్ ప్లాన్. నేను ఇచ్చిన ప్లాన్ అబ్జర్వ్ చేయండి. ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ప్లాన్. అదర్వైజ్ మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు కాదు, జూన్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా రేస్లో ఉండరు ఇంకా మీరు తర్వాత. ఇప్పుడు నేను ఇచ్చిన ప్లానే చాలా టైట్ ప్లాన్, అంత ఈజీ ప్లాన్ కాదు ఇది. దీన్ని ఇంప్లిమెంట్ చేసి లైన్లో పెట్టారా రేస్లో ఉంటారు. వన్స్ ఇది కానీ మిస్ అవుతూ ఉందనుకో ఒక్కొక్క రోజు, ఆటోమేటికలీ మీకే తెలుసు మీ మనసుకి, యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద రేస్ విత్ ఇన్ మంత్స్, విత్ ఇన్ డేస్లో అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ మే 31st ఈజ్ ద డెడ్ లైన్ అండి. యూ హ్యావ్ టు చాక్అవుట్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్. ఇంకా వేరే ఇంకా 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 వెతుక్కుంటూ ఇంకా తిరుగుతూ ఉంటే ఇంకా నో టైం. యూ హ్యావ్ టు ఫిక్స్ సమ్వేర్. ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి గో స్ట్రైట్ లైన్ వెళ్ళిపోవడం ఇలాగా. సో దానికి ఈ ప్లాన్ అవకాశం ఉంటే చూడండి, వీలుంటే కోర్సులు తీసుకోండి, అవసరం ఉంటే చదివి కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్.